నిజామాబాద్ జిల్లాలో కుంటుపడిన గ్రామాల అభివృద్ధి నిధుల కేటాయింపు లేక చేతులెత్తేస్తున్న కార్యదర్శులు. జీతాల కోసం కాంట్రాక్టు కార్మికుల నిరసనలు. ఖమ్మం సర్కార్ దవాఖానాలో రోగుల సేవలకు ఆటంకం. ట్రాఫిక్ వలయంలో నిజామాబాద్ నగరం. పార్కింగ్ ప్లేస్లో లేక జనం నరకయాతన. భూకంపాలు అగ్నిపర్వతాలకు మధ్య రిలేషన్. పరిశోధనలో తేల్చిన కరీంనగర్ సైంటిస్ట్ గౌతమ్ కృష్ణ. కబ్జాకు గురైన కేసరి సముద్రం చెరువు శిఖం. ఫెన్సింగ్ వేయాలన్న ఎన్జీటీ ఆదేశాలు గాలి కొదిలేసిన అధికారులు. ఆందోళనల మధ్య ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అంత్యక్రియలు. న్యాయం చేస్తాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. సర్కార్ దవాఖానాల్లో సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ. మహబూబ్ నగర్ లో 1000 పడకల జనరల్ హాస్పిటల్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు మంత్రి. ఈ ఏడాదిలోపు పనులు పూర్తి చేసి హాస్పిటల్ ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. హాస్పిటల్లో సరిపడా డాక్టర్లు, సిబ్బంది నియమిస్తామని చెప్పారు. గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 9న విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టులు సహా అభివృద్ధి అంశాలపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు మంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ, ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, సమయానికి అందిస్తారా, పూర్తవుతుందా, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి. ఈ టీచింగ్ హాస్పిటల్కు సంబంధించి శాంక్షన్ పోస్టులున్న రాబోయే కాలంలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ప్రతి సంవత్సరం ఇంటేక్ స్ట్రెంత్ 175, ఆ ఇంటేక్ని 200కు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన. ఓ సబ్ సెంటరు, ప్రైమరీ హెల్త్ సెంటరు, సిఎస్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లాలో వైద్య వ్యవస్థ ఎలా ఉన్నది, కాలేజీల వ్యవస్థ ఎలా ఉన్నది, కాలేజీల వ్యవస్థలో హెచ్ఆర్ కానీ, ఎక్విప్మెంటే కానీ, డ్రగ్సే కానీ, అడిషనల్ సర్వీసెస్, హాస్పిటల్ సంబంధించిన అడిషనల్ సర్వీసెస్, డైటే కానీ, మ్యాన్ పవరే కానీ, శానిటేషనే కానీ, దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. సామాన్యుడు సర్కారు దవాఖానాన్ని ఓన్ చేసుకోవాలి, ఇది నాది అనే సంకల్పము, భావన కలగాలి. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తాము. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని గ్రామ పంచాయతీలు, జెడ్పీ, మండల పరిషత్ పీఠాలపై జెండా ఎగరేయటమే లక్ష్యంగా నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలతో కొన్నింటిని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. భవిష్యత్తులో మెజారిటీ పంచాయతీల్లో సర్పంచుల్ని గెలుచుకోవడంతో పాటు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులు కైవసం చేసుకునే దిశగా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ నేతలు. గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తయి దాదాపు 4 నెలలైంది. ప్రస్తుతం జిల్లా పరిషత్తు, మండల పరిషత్తుల పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగిసింది. దీంతో ఎన్నికలకు గ్రామాల్లో కొంత సందడి మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పల్లె నుంచి అసెంబ్లీ దాకా తమ ప్రజాప్రతినిధులే ఉండాలన్న లక్ష్యంతో అన్నింటినీ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు అదే పాలసీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని యోచిస్తోంది. ఓవైపు చట్టసభల్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం పెంచుకుంటూనే మరోవైపు పల్లెల్లో, పట్టణాల్లో పాగా వేసేందుకు ఫోకస్ పెట్టింది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూట్ లెవెల్ నుంచి కాంగ్రెస్ క్యాడర్ ను బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక డెమోక్రసీ ఉంటది ప్రభుత్వంలో అని వాళ్ళు కూడా ఎట్లయితే నా రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుతా ఉన్నారో, గ్రామ స్థాయిలలో కూడా అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇలా కొరుట్ల పట్టణంలో దాదాపు మొత్తం మంది కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మిగిలిన కొంతమంది కౌన్సిలర్లు ఏవైతున్నారో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఇవాళ కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే
టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇవాళ కౌన్సిలర్లను మాజీలను కలిసే పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో పట్టు సాధించేందుకు వీలుగా పల్లెల్లోని సమస్యలు పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. రైతుల సమస్యలపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పెరిగిన బలాన్ని నిలుపుకోవడానికి, రాజకీయంగా పట్టు బిగించడానికి గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సాగు సందర్భంగా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందేలా చూడాలని అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టింది. అదేవిధంగా రైతుల రుణమాఫీపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకోగా మరోవైపు రైతు భరోసాపై కూడా కసరత్తు మొదలైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న రైతులను ఆకట్టుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల్లోని కీలక నేతలకు గాలం వేసే కార్యక్రమం కూడా ప్యారలల్ గా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ విధానాలను హర్షించదగ్గవి. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇప్పుడు మాకు ఉన్నటువంటి 5 మండలాలు, మరి కమలాపురం కావచ్చు, వీనవంక, మరి ఇల్లంతకుంట, అలాగే జమ్మికుంట, హుజురాబాద్, ఈ ప్రాంతాలలో రేపు జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్స్ కానీ కోకొల్లలుగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ ప్రజలలో ఎలా తీసుకొని వెళ్తున్నాం. రేవంత్ రెడ్డి చేసేటి పనులన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. గృహలక్ష్మి పథకాలు కానీ అవి అందకపోయినా కూడా దాని మీద మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. రాబోయే రోజులలో ముందు రాబోయే రోజులలో సాధారణ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మన హుజురాబాద్లో కూడా ఉడతల ప్రణవన్న గారి అధ్యక్షతన మంచిగా ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క వాడవాడ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాదిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర మున్సిపాలిటీ పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో అటు జగిత్యాల, ఇటు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వెలుగు వెలిగిన పార్టీకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉండటం, గ్రామాల్లో పార్టీ పట్ల సానుకూల వాతావరణం ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, పార్టీల ఇన్ఛార్జీలు గ్రామ, పట్టణ క్యాడర్ పై దృష్టి పెట్టారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ డీసీసీ అధ్యక్షునిగా ఉండగా, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు తీసుకొని ఇప్పటికే ఇంటర్నల్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల నాటికి అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పర్యటన చేపట్టి పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టడం, గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ పటిష్టత కోసం కమిటీలు కూడా వేయడం వంటివి చేపట్టాలని కూడా భావిస్తున్నారు. నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, గతంలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల నేతృత్వంలో నిర్వహించే ఈ పర్యటనలో పొన్నం ప్రభాకర్ తో పాటు జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ మండల నాయకులు, అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇన్ని రోజులు ప్రజల కోసం కొట్లాడినాం కాబట్టి ఆ ప్రజలకు న్యాయం జరగాలంటే మేమే అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. రేపు సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ ఏ రిజర్వేషన్ అనుకూలంగా ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా మేము పోటీ చేస్తాము. ప్రజలకు అందించాల్సినటువంటి పథకాలను దగ్గరుండి అందించేందుకు మేము దాన్ని కృషి చేసి అవసరమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అందించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇక 2014లో అధికారం కోల్పోవడం, అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనంతగా క్యాడర్ను కోల్పోయింది. అనేక మంది లీడర్లు పార్టీలు మారి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరిపోయారు. మేజర్ గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ పార్టీలోని బలమైన నేతలందరినీ తమ గూటికి లాగేసుకుంది. జిల్లాలో ఓ దశలో కాంగ్రెస్ జెండా పట్టుకొని ధర్నాకు కూర్చునేందుకు పట్టుమని 100 మంది కూడా లేని దుస్థితి ఎదుర్కొంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరి పలు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా,
మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా పదవులు తీసుకున్న వారందరిపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పాత నేతలందరినీ తిరిగి తమ వైపుకు తిప్పుకొని అవిశ్వాసాల పేరుతో తిరిగి ఆయా స్థానిక సంస్థల పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంటోంది. ఇప్పటికే అనేక చోట్ల ఎంపీపీలపై, మున్సిపల్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాసాలు నెగ్గించుకొని కాంగ్రెస్ నేతలను ఆయా పీఠాల్లో కూర్చోబెడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఆ ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత తీవ్రతరం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లిలో ఒకరిద్దరు కౌన్సిలర్లు తప్ప బీఆర్ఎస్ లోకి వెళ్లిన అందరూ తిరిగి ఇప్పటికే కాంగ్రెస్ లోకి వచ్చేశారు. పార్టీని బలోపేతం చేసి వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు నేతలు. రాష్ట్రంలో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ సహకార బ్యాంక్ ఇప్పుడు అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. గత పాలక వర్గాలు ఇష్టారీతిగా ఇచ్చిన దీర్ఘకాలిక రుణాలు ప్రస్తుతం బ్యాంకుకు గుదిబండగా మారాయి. వాటిని రికవరీ చేయడంలో యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. నిజామాబాద్ లింగంపేటలో ఓ రైతు పొలం వద్ద ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దీర్ఘకాలిక రుణాలు గుదిబండలా మారాయి. 130 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గత నెలాఖరులోపు బకాయిలు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ విధించారు. దీంతో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా దూకుడు ప్రదర్శించారు. లింగంపేటలో రైతు పొలం వద్ద ఎర్రజెండాలు పాతి భూములు స్వాధీనం చేసుకుంటామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ అంశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని భావించిన పాలకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాల మంజూరీలో చాలా చోట్ల మార్గదర్శకాలు పాటించలేదు. కొందరికి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రాబల్యం, పలుకుబడి ఉన్నవారు సొసైటీ కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 2 ఏళ్లుగా మొండి బకాయిలు వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 250 కోట్ల బకాయిల్లో 139 కోట్లు వసూలు చేశారు. మరో 111 కోట్లు వడ్డీతో కలిపి 130 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాబార్డ్, టెస్కాప్ వంటి సంస్థల నుంచి డీసీసీబీ రుణాలు తెచ్చి ఖాతాదారులకిచ్చింది. తిరిగి సదరు సంస్థలకు వడ్డీలు కట్టించాలంటే ఇచ్చిన సొమ్ము వసూలు చేయాలి. మొండి బకాయిల కోసం ప్రత్యేక రాయితీలతో అవకాశాలు ఇచ్చినా కొందరు ఏమాత్రం చెల్లించలేదు. జూన్ చివరి వరకు 1 టైం సెటిల్మెంట్ కు గడువు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా పూర్తయింది. రుణమాఫీ వస్తే అప్పు తీరుతుందనే కారణాలతో చాలా మంది కట్టకుండా వేచి చూశారు. కేవలం స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీకి వర్తించే అవకాశం ఉంటుంది. దీంతో మిగిలిన సగం మందిని మొండి బకాయిదారులుగా భావించి వారిపై కఠిన చర్యలకు బ్యాంక్ ఉపక్రమించింది. జనరల్ గా న్యాయపరంగా నోటీసులు ఇవ్వడం, ప్రకటనలిచ్చి స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ లింగంపేట ఘటనలో ఎర్రజెండాలు పాతటం వివాదాస్పదమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఉదంతంపై బ్యాంకు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. బకాయిల వసూళ్లలో పలుకుబడి ఉన్నవారి జోలికి పోకుండా రైతుల భూములు స్వాధీనం చేసుకుంటామని బ్యాంక్ స్టాఫ్ ఫ్లెక్సీలు పెట్టడం పట్ల రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు అడుగంటి నిర్వాసిత గ్రామాలు బయటపడ్డాయి. ప్రాజెక్టులో నీరు అడుగంటి గ్రామాలు బయటపడ్డాయి. ఇప్పుడు కళ్ల ముందుకొచ్చిన తమ ఊరిని చూసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు ఆయా గ్రామస్తులు. ఆ గ్రామాలతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2005లో మంచిర్యాల జిల్లా శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించి వేరే చోట పునరావాసం కల్పించారు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు దెబ్బతినడంతో ఎత్తిపోతలు నిలిపివేశారు. ప్రాజెక్టులో ఉన్న నీళ్లను కిందికి వదిలారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపునకు గురైన గ్రామాలు బయటపడ్డాయి. తమ నివాసాలను చూసుకుని ఆయా గ్రామస్తులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో మొత్తం 21 గ్రామాలు ముంపునకు గురికాగా అందులో మంచిర్యాల జిల్లాలోని కర్ణమామిడి, గుళ్లకోట, కమ్మునూరు, చందనపూర్, రాపల్లి, పడతనపల్లి, కొండాపూర్, గుళ్లకోట, సూరారం, పోటపల్లి, గుడిపేట, నర్సింగపూర్, పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్, చేగ్యాం, రామ్నూర్, కుక్కలగూడూరు, ఉండేడ గ్రామాలు పూర్తిస్థాయి ముంపునకు గురయ్యాయి. దీంతో ఆయా గ్రామస్తులకు పునరావాసం కల్పించి వేరే చోటికి తరలించారు. కన్నతల్లి లాంటి ఊరిని కన్నీళ్లు పెట్టుకుంటూ వదిలి పునరావాస గ్రామాల్లోకి వెళ్లిపోయారు. పాతిళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ ఏం లేదు మాకు. ఇక్కడ మంచిగా ఇల్లు ఉండేది, కూరగాయలు వండుతుండే. ఇక్కడ మాకు చేను దగ్గరనే, ఇంటి పక్కనే చేను. ఇప్పుడు ఎక్కడనో 9 కిలోమీటర్లు ఉన్నది చేను. పోయి రావడానికి 18 కిలోమీటర్లు, బాగా దూరం అవుతుంది. ఉపాధి ఏం లేదు కనుక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయ్యి 6 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు చొరవతో మాకు 70,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వర్షాకాలం వచ్చినప్పుడల్లా వరదలు రావడంతో ముంపు గ్రామాలన్నీ ప్రాజెక్టులు మునిగిపోతున్నాయి. వేసవికాలం రావడంతో ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయి మునిగిన ఇళ్లు మళ్లీ బయటపడుతున్నాయి. ఈసారి ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. దీంతో మునిగిన ఇండ్లు బయటపడ్డాయి. చాలా సంవత్సరాల తర్వాత ప్రాజెక్టులో మునిగిన గ్రామాలు తేలటంతో తమ ఇండ్లను, ఆడుకున్న స్థలాలు, స్కూల్స్, వాటర్ ట్యాంకులను చూసి ఉద్వేగానికి గురవుతున్నారు ఆయా గ్రామస్తులు. కన్నతల్లి లాంటి ఊరుని విడిచి వెళ్లినందుకు చాలా బాధ కలుగుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని అంటున్నారు గ్రామస్తులు. పాత జ్ఞాపకాలు కాదు, వాళ్ళ నుంచి పోతే మస్తు బాగా అనిపిస్తుంది. పుట్టినూరు అంటారు, ఉన్న ఊరు కన్న తల్లి అన్నట్టుగా మేము ఎటు చూసుకుంటా పోతే ఆ ఇల్లు, ఆ కథ చూస్తే అంత బాగా అనిపిస్తుంది. అది అటువంటి జ్ఞాపకం వస్తే చాలా తీరని లోటు మాకు. చిన్నప్పుడు మేము చింత చెట్ల కింద, ఆపు చెట్ల కింద చాలా ఆడుకుందాం. దగ్గర పొలాలకి అంటే ఇటు తిరుగుదాం. ఇప్పుడు మేము తిరగాలంటే ఊళ్ళకి వెళ్ళాలంటే ఏంటిది అటు ఫారెస్ట్ జంగల్, ఇటు మెయిన్ రోడ్డు, ఏంటి రోడ్డుకి ఎక్కితే యాక్సిడెంట్లు అవి అవుతున్నాయి. మేము ఇక్కడ పల్లెటూళ్ళ మంచిగా ఆనందంగా చెట్ల కింద అవి వాడుకుంటా, పని చేసుకుంటా, ఆడుతూ పాడుతూ, ఆవులా కాసుకుంటా, ఎడ్ల కాసుకుంటా చాలా ఉన్నాం, మంచిగా ఉన్నాం ఆరోగ్యంగా. ఇప్పుడు అటు మేము తీరనిగా లేక అక్కడ ఫారెస్ట్ జంగల్ పక్కకు పోయిన వారేసిన్లు. మా ఫ్యామిలీ, మా అందరూ, మా చుట్టాలు కూడా వస్తారు. మా ఇండ్లు, పాత ఇండ్లు జ్ఞాపకం మంచిగా ఉండే. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఎల్లంపల్లి ముంపు గ్రామాల R&R ప్యాకేజీలో పెండింగ్లో ఉన్న ఇండ్ల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు ముంపు గ్రామస్తులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వాలు మారినా మిల్లర్లు తీరు మాత్రం మారటం లేదు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన CMR మిల్లర్లను ఎగవేస్తున్నారు. 100 కోట్ల రూపాయల బియ్యం పెండింగ్ లో ఉన్నప్పటికీ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతో మిల్లర్లు సైతం కేసుల్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ డబ్బుతో సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. లక్షల టన్నుల బియ్యం CMR పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మిల్లర్లు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి క్వింటాకు 65 కిలోల చొప్పున బియ్యం లెక్కలు చూపించాల్సి ఉంది. మిల్లర్ల 2022-23 యాసంగి సీజన్ కు గడువు ముగిసినా నేటికి తమ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మిల్లర్లు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. మిల్లర్ల నుండి ముక్కుపిండి వసూలు చేయాల్సిన అధికార యంత్రాంగం ముడుపులతో పరస్పర సహకారం అందిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మిల్లర్లు చెల్లింపు లక్ష్యాన్ని ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2022-23 యాసంగి పంటలకు సంబంధించి CMR చెల్లింపులో జాప్యం చేస్తున్నారు. మార్చి నెల లెక్కల ప్రకారం నల్గొండ జిల్లాలో మిల్లర్లు 6,91,779 టన్నుల ధాన్యం సేకరించారు. 4,66,950 టన్నుల బియ్యం CMR చెల్లించాల్సి ఉండగా కేవలం 2,65,524 మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలో 3,61,445 టన్నుల ధాన్యం సేకరించగా 2,43,479 టన్నుల CMR ఇవ్వాల్సి ఉండగా 40,842 టన్నులు మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలో అతి తక్కువ CMR చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. CMR సకాలంలో చెల్లించని మిల్లర్లపై ఇటీవల సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకున్నారు.
యాదాద్రి జిల్లాలో 4,11,182 టన్నుల ధాన్యం సేకరించిన మిల్లర్లు 2,77,587 సీఎంఆర్ చెల్లించాల్సి ఉన్నప్పటికీ 1,54,310 టన్నులు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ చెల్లించాల్సి ఉంది. కోట్ల రూపాయలు విలువ చేసే సీఎంఆర్ను మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలున్నాయి. సీఎంఆర్ చెల్లించకుండా మిల్లర్లు బకాయిలు పెడుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. సీఎంఆర్ ఎగవేస్తున్న మిల్లర్లపై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ చెల్లింపులు రాబట్టడంలో అధికారులు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు జారీ చేస్తున్న ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు సీఎంఆర్ చెల్లింపుల జాప్యం చేయకుండా 100% చెల్లించాలని చెప్పినా మిల్లర్లు పెడచెవిన పెడుతున్నారు. రోజుకు 4,000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 50% మాత్రమే చెల్లిస్తున్నారని సమాచారం. సీఎంఆర్ చెల్లించని మిల్లులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 125% పెనాల్టీతో 90 రోజుల్లోపు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించినా ఇప్పటికీ కదలికలు లేవు. ప్రభుత్వానికి మిల్లర్లు చెల్లించే సీఎంఆర్ ఈ ఏడాది సెప్టెంబర్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే మిల్లర్లు 2022-23లో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా 2023-24లో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సుమారు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి చెల్లించాల్సి ఉంది. గడువు 3 నెలలే ఉండడంతో చెల్లింపుల ప్రక్రియ పూర్తి కావడంపై అనుమానాలున్నాయి. ఆందోళనలు, ముందస్తు అరెస్టులు, నిరసనలు, ఉద్రిక్తతల మధ్య అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు అంత్యక్రియలు ముగిశాయి. అధికారుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడిన శ్రీరాములు దేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు తరలించారు. ఎస్ఐ మరణానికి కారకులైన వారిని సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ప్రతిపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి రోహిత్ రాజ్ ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం శ్రీరాములు శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తుండగా తన ఉన్నత స్థాయి అధికారుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆయనకు చికిత్స కోసం 108లో మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం అతనిని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. శ్రీరాములు మరణించారనే సమాచారంతో అతని స్వగ్రామంలో ఆందోళనలు చేపట్టారు. ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల నేతలు, ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు శ్రీనివాస్ మిత్రులను, ప్రతిపక్ష, వామపక్ష నేతలను ముందస్తు అరెస్ట్ చేసి నల్లబెల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ భార్య, కుమార్తె, కుమారులు కలిసి ఎస్ఐ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని ధర్నాకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి రోహిత్ రాజ్ నారక్కపేటకు చేరుకున్నారు. ముందుగా ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్పీకి విన్నవించుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, ఎస్ఐ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రోహిత్ రాజ్. ఎస్పీ హామీతో బంధువులు, ప్రతిపక్ష నేతలు ఆందోళన విరమించారు. ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అంత్యక్రియలకు తోటి సిబ్బంది, స్నేహితులు, బంధువులు, ఆయా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎస్ఐకి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు రెండో రోజుకు చేరాయి. అమ్మవారు కపాలి అవతారంలో దర్శనమిస్తున్నారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరు పొందిన భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న భద్రకాళి అమ్మవారిని అలంకరణ చేసిన భక్తులు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రెండో రోజు కపాలిని క్రమంలో భక్తులకు తల్లి దర్శనం ఇవ్వనున్నారు. కపాలి క్రమంలో అలంకరణ చేసిన అర్చకులు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దైవ దర్శనం ఇస్తున్నారు. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఈ 15 రోజుల కార్యక్రమాలు ఏమి నిర్వహిస్తారు? భద్రకాళి శరణమ్మ 15 రోజుల పాటు తిథి మండల యజన పూర్వక దీక్షగా అంటే పాడ్యమి, విధియ, తదియ, చౌతి, పంచమి, షష్ఠి ఇట్లా పౌర్ణమి వరకు 15 తిథులు మనకున్నాయి. ఈ 15 తిథులలో రోజొక దేవతను కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రచిత్త ఇట్లా 15 మంది దేవతలను రోజొక ఒక క్రమములో షోడశ క్రమములో కామేశ్వరి, భగవాని, నిత్యక్లిన్న, భేరుండ అనే క్రమములో సాయంత్రం అమ్మవారికి నవావరణ శ్రీచక్రార్చనలో ఈ క్రమాలు జరుగుతాయి. శాకాంబరి నవరాత్రోత్సవంలో మరి శాకాంబరిని అమ్మవారిని ప్రార్థించడం ద్వారానే మన కరువు కాటకాలు తొలగి సువృష్టి అయినటువంటి వర్షం గురించి అనేక పంటలు పండుతున్నాయని పూర్వీకులు మనకు చెప్పిన పద్ధతిలోనే ఆ కరువు తీర్చుటకు ఎప్పుడు కరువు రావద్దు అని అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వర్తిస్తున్నాము. ఈనాడు రెండవ రోజు అమ్మవారిని కపాలిని క్రమంలో భగమాలినిగా అలంకరించి భక్తులకు దర్శనార్థము చూపించడం జరుగుతున్నది. ఈనాడు అమ్మవారిని కపాలిని క్రమంలో దర్శిస్తే మనలో ఉన్న భయభ్రాంతులు తొలగిపోతాయి. అలాగే భగమాలినిగా అమ్మవారిని ఎవరైతే గట్టిగా నమ్మి విశ్వసిస్తారో వారికి గట్టి సాధననిస్తుంది. విద్యార్థులైతే మంచి సాధన, మనోబుద్ధి జ్ఞానాలు కలగాలి అంటే అమ్మవారిని ఒక సాధన క్రమంలో ఏర్పరచుకునే సాధకులకు ఈరోజు అమ్మవారు వారిని అనుగ్రహిస్తుంది. ఇది భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. క్యూ బారులకి బారులు తీరడంతో కూడా అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో వారికి క్యూ లైన్లో పద్ధతిలో కూడా దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ శాకంబరి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో దసరాతో దశాబ్దాల కిందట రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు నోచుకోవటం లేదు. ఏళ్ల తరబడి పాత మోటార్లే ఉండటంతో రైతులు ప్రతి ఏటా పంటలు సాగు చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అలాగే షెడ్ కూడా శిథిలావస్థకు చేరింది. రిపేర్ల కోసం, కొత్త మోటార్ల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు విన్నవించుకుంటున్నా ఫలితం శూన్యమే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని దాచాపురం గ్రామానికి చెందిన 150 మంది రైతులు 400 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్నారు. 30 ఏళ్ల కిందట మారుతి పంపింగ్ స్కీమ్ కింద 30 HP మోటార్లు 3, అలాగే 1.2 కిలోమీటర్ల మేర 2.5 అడుగుల సిమెంట్ పైప్ లైన్ తో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభించి సుమారు 33 సంవత్సరాలు కావడంతో తరచూ మోటార్లు కాలిపోవడం, సిమెంట్ పైప్ లైన్ కారడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మోటార్ల రిపేరు కోసం రైతులంతా కలిసి చందాలు వేసుకుని విజయవాడ లేదా బెంగళూరుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల పంట చేతికి వచ్చే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. గతంలో పలుమార్లు బీఆర్ఎస్ నాయకులకు విన్నవించినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కొంతమంది బోర్లు, మోటార్లు, సొంత మోటార్లు పెట్టుకోవటానికి పెద్ద రైతులు తగ్గిపోయి అందరూ కూడా చిన్న రైతులు మిగిలిపోయినాం. ఈ మిగిలిపోవటానికి ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆపరేటర్కి కానీ వాళ్ళకి నైట్ వాచ్మెన్లకు కానీ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఈ 30 సంవత్సరాల కాలంలో సిమెంట్ పైపులు కాటాన ఈ పైపులు పగిలిపోయి లీకులు అవుతున్నాయి. మోటార్లు కూడా పాతబడిపోయి వైండింగ్ వీక్ అయిపోయింది. షెడ్ కూడా శిథిలావస్థ చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా పంటలకు నీటిని అందిస్తున్న పాత మోటార్లు, పైప్ లైన్లు నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. మోటార్ వైరింగ్ కాలిపోయిన ప్రతిసారి రైతులు విరాళాలు సేకరించి మరమ్మతులు చేయిస్తున్నారు. కొన్నిసార్లు శిథిలావస్థకు చేరిన పైప్ లైన్ల ద్వారా సరిగా నీరు పారడం లేదని, దీంతో పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు ఎత్తిపోతల పథకం కోసం ఏర్పాటు చేసిన షెడ్ ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు రైతులు.
లిఫ్ట్ ఇరికేషన్ దాసాపరాంది మైనర్ రిపేరు ఏమైనా వస్తే జూన్ జూలై ఆగస్టు నాటు దశలో కనుక వస్తే మేము విజయవాడ కానీ ఇంకా దూరం బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. మాకు బాగా ఇబ్బందికరంగా జరుగుతుంది. అప్పుడు పొట్ట దశలో నాట్లు వరి పొలాలు ఉంటున్నాయి. వాటిని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గత ప్రభుత్వం సాలక చేసింది. దాచాపురం గ్రామానికి చెందిన పెద్ద తరహా రైతులు వైరా నది ఏటిలో విద్యుత్ మోటార్లను అమర్చుకుని ఏడాదికి 2 పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 150 మంది చిన్న సన్నకారు రైతులు 200 మంది రైతులకు ప్రత్యామ్నాయంగా మారింది. ప్రస్తుతం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు కింద సుమారు 400 ఎకరాల సాగు భూమి ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ షెడ్డును మరమ్మతులతో పాటు కొత్త మోటార్లను ఏర్పాటు చేసి పైప్ లైన్ రిపేర్లు చేస్తే మరో 30 నుంచి 50 ఎకరాలకు నీరందుతుందని రైతులు చెబుతున్నారు. పాడైపోయింది. ఈ స్కీము 33 సంవత్సరాలు అయిందండి వచ్చి. అయితే దానికి రైతులందరూ కూడా 120 మంది ఉన్నారండి. 120 మంది రైతులందరూ కూడా సన్నకారు రైతులు. వాళ్ళంతా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంతా చికాకు వాళ్ళు ఇవన్నీ మోటార్లు ఆడక చికాకు పడి డబ్బులు సరిపోక ఇవన్నీ చికాకు పడుతున్నారు. దాసాపురంలో గత 30 ఏళ్ల నుంచి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది రైతుల వారు నడుపుకుంటున్నారండి. ఇప్పుడు తీరా పెద్ద రైతులన్నీ మోటార్ల కిందకి వెళ్ళిపోయారు. మొత్తం చిన్న రైతులు ఉంటారు, 1 ఎకరన్నర 2 ఎకరాలు అల్టండు. వాళ్ళ వల్ల పెగలట్లే. ఇది బాగు చేయాలన్నా చెయ్యాలన్నా చెందాలన్నా కానీ ఈ వేసిన సందాలు ఆపరేటర్కి వాచ్మెన్కే సరిపోతున్నాయి. ఈ మోటార్లు ఏదైనా గాలిపోతే ఊహికనే ఉండాల్సి వస్తుంది. మంచి పొట్ట బిరునా గనక ఎండిపోయిందంటే రైతు నష్టపోతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. పొద్దున్నే కప్పు టీ కాఫీ తాగకపోతే కొందరి డే మొదలవదు. పనులు అలసిపోయినా ఓ ఛాయ్ కొట్టాల్సిందే. ఇంటికి అతిథి వచ్చినా ముందుగా టీ ఇవ్వటం పరిపాటి. ఇక నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఛాయ్ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకోవటం చూస్తూనే ఉంటాం. వరంగల్లో ఓ కుటుంబం 30 ఏళ్లుగా ఛాయ్ పైనే ఆధారపడి జీవిస్తూ ఉండగా మరో 15 కుటుంబాలకు ఉపాధిని అందిస్తోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. ఇక్కడ సుధాకర్ టీ కూడా అంతే ప్రసిద్ధి. మార్కెట్కు వచ్చే ఉద్యోగులు ఇక్కడ ఓ ఛాయ్ కొట్టిన తర్వాతే విధుల్లోకి వెళ్తారు. ఇక రైతులు, వ్యాపారులు, గుమాస్తాలు ఖచ్చితంగా సుధాకర్ దగ్గర టీ తాగకుండా ఉండలేరు. ఈ ఛాయ్ దుకాణం వెనుక 3 దశాబ్దాల చరిత్ర ఉంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు ఎదురుగా సుధాకర్ చాయ్ షాప్ నిర్వహిస్తున్నాడు. 1987లో సుధాకర్ తండ్రి ఇక్కడ చిన్న చాయ్ దుకాణం ప్రారంభించాడు. తన తండ్రి వారసత్వంతో తాను ఇదే చాయ్ దుకాణం కంటిన్యూ చేశానని, అయితే మొదట్లో పెద్దగా నడవలేదని చెబుతారు. 1999లో వ్యవసాయ మార్కెట్ ఇక్కడకు తరలి రావడంతో తన బిజినెస్ పెరిగిందని, తనతో పాటు మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నానని చెప్పారు. ఒక 2-3 నెలల తర్వాత చనిపోయినప్పుడు నేను 2వ తరగతి చదువుతున్నా. అప్పటి నుండి 10 పైసలు ఛాయ్ ఉండే. అప్పుడు ఒక రోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితేనే గగనం ఉండేది. అట్లా ఒక 5-10 సంవత్సరాలు మేము కష్టపడ్డ తర్వాత 1999 జూన్ 15వ తారీఖు మార్కెట్ ఇక్కడికి వచ్చింది. అప్పటి నుండి ఇక్కడ మా గిరాకీ కొంచెం బాగా పెరిగింది. 10 పైసల నుండి వేళ 10 రూపాయలకు అమ్మే కాడికి వచ్చినాం. మా దగ్గర వేళ మేము ఒక్కళ్ళం బతకడం కాకుండా ఇంకో 10-15 మంది మా దగ్గర పనిచేస్తూ అందరూ బతుకుతున్నారు. రోజు ఒక 500 నుంచి 600 పాల ప్యాకెట్లు అమ్ముతాం. మేము పొద్దున్న 3 గంటలు లేస్తే సాయంత్రం 6 గంటల వరకు ఆర్డర్ పెడతాం. రోజు 12 గంటల నుంచి 14 గంటలు నిల్చొని ఉంటాను. నేను ఛాయ్ చేయడమే మా పని. ఛాయ్ చేసి చాలా సంతోషంగా ఉన్నాం. మార్కెట్ ఉన్న రోజుల్లో ప్రతిరోజు 4 నుంచి 5,000 వరకు ఛాయ్ల విక్రయం జరుగుతుందని, మార్కెట్ బంద్ ఉంటే 3,000 వరకు ఛాయ్లు అమ్ముతానని సుధాకర్ చెబుతున్నారు. ప్రత్యేకంగా ఛాయ్ పత్తా హైదరాబాద్ నుంచి తెప్పిస్తానని, పాలల్లో నీళ్లు లేకుండా ఛాయ్ రుచిగా చేస్తామని చెబుతున్నారు. పాలల్లో నీళ్లు అసలు పోయి మేము డైరెక్ట్ పాలల్లో చక్కెర చాయ్ పత్తా వేస్తాం. ఛాయ్ పత్తా హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. పాలు అసలు ఛాయ్ నీళ్ళు పోయకుండానే చేస్తాం. డైరెక్ట్ పాలలో చక్కెర చాప వేసాడు. రోజు ఒక 3-4 వేల మంది అవుతారు మార్కెట్ ఉంటే. ఈ మార్కెట్లకు రోజు ఇక్కడ స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లారీ డ్రైవర్లు వస్తారు, గుమస్తాలు, సేట్లు వస్తారు, అర్ధదారులు, వ్యవసాయ రైతులు కూడా ఇతర జిల్లాల నుండి ఇతర గ్రామాల నుండి వస్తారు. అందరు కూడా ఇక్కడ ఛాయ్ తాగింది లోపలికి ఎవరు పోరు. రోజుకు ఒక 3-4 వేల ఛాయలు ఖచ్చితంగా అమ్ముతాం. గిరాకీ ఎప్పుడు ఇట్టుంటే కాకపోతే ఇప్పుడు అనిసినట్టు కొంచెం తక్కువ ఉంది. మార్కెట్కు వచ్చే రైతులు, లారీ డ్రైవర్లు, గుమాస్తాలే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఉదయం ఆఫీసులకు పనులపై వెళ్లే వాళ్ళు ఇక్కడ ఆగి ఛాయ్ రుచి ఆస్వాదించడం పరిపాటిగా మారింది. సుధాకర్ ఛాయ్ తాగకపోతే అదో వెలితిగా భావించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులే కానీ, రైతులే కానీ, కార్మికులే కానీ, హమాలీలే కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణదారులే కానీ
ఎవరు కానీ చిన్న డబ్బా వాళ్ళే కానీ ఇంకెవరన్నా కానీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు కానీ డీసీఎం డ్రైవర్లే కానీ పక్క రాష్ట్రాల నుంచి రైతులే కానీ ఎవరు కానీ ఇక్కడ టీ తాగంది. ఉన్న పొద్దునట 3-4 గంటల టైంలో హోటల్ కాడ ఉండి 9:30 స్కూల్ పోయేది. మళ్ళీ స్కూల్ నుండి వచ్చి మళ్ళీ హోటల్ పని అమ్మ నాన్నకి చేదోడు వాదోడుగా ఉండేది. వండుకుంటూ ఆ ఛాయ్ అంటే ఎట్లా చేయాలి దాని ఫార్ములాను కనుక్కొని ఆ ఛాయ్ లోపల ఒక సుక్క నీళ్లు పోయకుండా పాలను మరిగించి మంచి రుచికరమైన ఛాయ్ అందడం జరిగింది. ఇక్కడ ఛాయ్ని గతాన్ని 30 ఏళ్ళ నుండి తాగుతానా. నేనే కాదు, ఈ మార్కెట్లో పనిచేసే సేట్లు కానీ సేట్ల నుండి గుమస్తలు మన అమాలి కార్మికులు అందరూ కూడా ఇక్కడ ఛాయ్ తాగంది ఎవరు కూడా పోరు. ఒకే వృత్తిని నమ్ముకొని 30 ఏళ్లుగా చాయ్ దుకాణంతో సుధాకర్ ఈ ప్రాంతంలో ఫేమస్ అయ్యాడు. అతని ఇంటి పేరు చాయ్ సుధాకర్ గా మారిందంటేనే అర్థం చేసుకోవచ్చు అతని టీ ఎంత ఫేమసో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పాలన కుంటుపడింది. ఫిబ్రవరి మాసంలో గ్రామ పంచాయతీ పాలక మండల పదవీ కాలం ముగిసింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల్ని పాలనను అప్పగించింది ప్రభుత్వం. అయితే నిధుల కేటాయింపు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగటం లేదు. కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి గ్రామ పంచాయతీల్లో నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 536, కామారెడ్డి జిల్లాలో 520 గ్రామ పంచాయతీలున్నాయి. గత 5 నెలలుగా గ్రామాల్లో పాలన కుంటుపడింది. పంచాయతీలో సర్పంచ్తో పాటు పాలక మండల పదవీకాలం ముగియడంతో అధికారులే పాలన సాగిస్తున్నారు. దీంతో నిధుల కొరతతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి పాలన కుంటుపడుతుంది. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి కనీస పనులు పూర్తి స్థాయిలో చేయలేని స్థితి ఏర్పడింది. తాగునీటి సమస్యలు ఒకటి ఉన్నది, మాకు నల్ల లేదు. నల్ల ఎవరికి చెప్పాలా? స్పెషల్ ఆఫీసర్కు ఎక్కడ జాయింట్ ఉంది, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం తెలియదు. అదే మాకు ఒక సర్పంచ్ ఒక విలేజ్ అలా ఉంటే మేము ఆయన త్రూ వెళ్తుండే, ప్రజాస్వామ్యం బద్దంగానే వెళ్తుండే. ప్రజాస్వామ్యంలో సర్పంచ్ కీలకం కాబట్టి ఒక విలేజ్కు సర్పంచ్ లేకుండా అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల హయాంలో అప్పు సప్పు చేసి పాలన సాగించారు. తీసుకువచ్చిన అప్పులతో ఖర్చు చేసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారు. సర్పంచుల పదవి కాలం ముగియడంతో పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం కష్టంగా మారింది. సకాలంలో చెత్త తీయకపోవడం, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో గ్రామాల్లో దుర్గంధం వెదజల్లుతుంది. వీధి దీపాలు సరిగా వెలగటం లేదు. కరెంటు స్తంభాలకు పోయిన బల్బులు కొనిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పాడైన నల్లాలు మరమ్మతులు చేయడం లేదు. ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, కరెంటు బిల్లులు కట్టడం భారంగా మారింది. ప్రథమ పౌరుడైన సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం వలన ఒక 2 రోజులకు 4 రోజులకు పెట్టే పరిస్థితి ఉండే. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ స్పెషల్ ఆఫీసర్ ఏమంటుందంటే, నా దగ్గర పర్సన్ ఫండ్ లేదు, ఫండ్ వచ్చినక్కడ పెట్టి అప్పటిదాకా కాలనీ వీధి దీపాలు లేకుండా చీకట్లో ఉంటున్నది. మరి మురికి కాలువలు తీయాలన్నా తీయలేని పరిస్థితి. మురికి కాలువలు ఎక్కడెక్కడ చెత్త చెదరం పేరుకపోయినాయి. కాలనీలో కొన్ని కాలనీలలో వాటర్ రావడం లేదు. ఇప్పుడు ఏమని చెప్తానంటే, వాటర్ రాకపోతే మాకు ఫండ్స్ వస్తేనే మేము మీకు తాగునీటి ఇస్తాం, లేకపోతే మేము తాగునీటి ఇవ్వలేని పరిస్థితి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న సర్పంచ్లు ఉన్న నిధులకు కొంత పోగేసి అభివృద్ధి పనులు చేశారు. ఆయా గ్రామాల్లో సంపన్నులు, వ్యాపారుల దగ్గర చందాల రూపంలో విరాళాల ద్వారా అభివృద్ధిని చేపట్టారు. కొన్ని రకాల పనులకు అప్పులు తెచ్చారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. పాలన చేపట్టిన అధికారులు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసే సాహసం చేయటం లేదు. ఖర్చు పెట్టిన బిల్లులు ఎప్పుడొస్తాయో అన్న భయం వారిలో నెలకొంది. నిధులిస్తే గ్రామ పంచాయతీల పాలన సక్రమంగా చేయగలమని అంటున్నారు పంచాయతీ కార్యదర్శులు. మా దగ్గర కూడా నిధులు గుర్తయితే ఇప్పటికి ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు సాలరీస్ కూడా అన్ని విలేజ్లో ఇచ్చేస్తున్నాము మేము. తర్వాత మా దగ్గర ఇప్పుడు బ్లీచింగ్ పౌడరు, లైము, బయోటెక్ స్ప్రే అండ్ శానిటేషన్ సంబంధించి అన్ని వస్తువులు కొని పెట్టాము, రెడీ ఉన్నాయి. శానిటేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పబ్లిక్లో కూడా అవేర్నెస్ తెచ్చాము. గ్రామాల్లో ప్రస్తుతం దోమల బెడద, కుక్కల బెడద, కోతుల బెడద ఎక్కువగా ఉందంటున్నారు బోధన్ మండలం ఆమ్దాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ రంజిత్ సింగ్. కుక్కలను చంపే హక్కు తమకు లేదని, వాటిని పట్టి వదిలేస్తామని తెలిపారు. కుక్కల్ని చంపే అథారిటీ మాకు లేదు. సో మేము ఏంటంటే, ఎవరైనా కుక్కలు పట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నాము. ఒకసారి మేము వాళ్ళతో కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మేము చర్య తీసుకుంటున్నాం. కొత్త పైప్ లైన్ మొత్తం వేయాల్సి వస్తుంది అన్నమాట. సో దాని గురించి కొద్దిగా ఫండ్స్ రిక్వైరీ కూడా ఉంది కాబట్టి అది అటువంటి మేము చేయలేకపోతున్నాం. బట్ ఎక్కడైతే మనకు పైప్ లైన్ కనెక్షన్ ఉందో అక్కడ నుంచి మన కొత్త కనెక్షన్ మనం ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తేనే పనులు చేయగలమంటున్నారు కార్యదర్శులు. ప్రస్తుతం వచ్చే ఆదాయంలో అన్ని పనులు చేయడం భారంగా మారిందంటున్నారు.
వ్యాపార వాణిజ్యపరంగా విస్తరిస్తున్న నిజామాబాద్ నగరంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందుతున్న నగరంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. రోడ్ల మీద ఎటు చూసినా అడ్డగోలుగా వాహనాల్ని పార్కింగ్ చేస్తూ ఉండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరం రోజురోజుకి పెద్ద వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారుతోంది. గతం నుండే మంచి మార్కెట్ గా పేరున్న ఈ నగరంలో ఇప్పుడు హైదరాబాద్ స్థాయిలో షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర వ్యాపార సముదాయాలు వెలిశాయి. అడుగు తీసి అడుగేస్తే బట్టల దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు కనబడతాయి. మంచి బిజినెస్ సెంటర్ గా పేరున్న ఈ ప్రాంతంలో వ్యాపారాలతో పాటే ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ పక్కనే ప్రభుత్వ హాస్పిటల్ ఉండడంతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు ఎక్కడికక్కడే పార్క్ చేస్తున్నారు. వీటితో పాటు చిరు వ్యాపారుల బండ్లు కూడా రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో నడవడం కూడా కష్టంగా మారింది. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా అయిపోయింది. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల అంటే జనాలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ ఈ కాంప్లెక్స్లు, అదేవిధంగా షాపింగ్ మాల్లు, హోటల్ ఇవన్నీ కూడా వాళ్ళ పార్కింగ్ ప్లేస్ అనేది చూపించకుండానే ఈరోజు బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఈరోజు పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతున్నారు. వచ్చిన జనాలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు, రోడ్ల మీద బండ్లు పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు. అసలు వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిసరాలు, దేవీ రోడ్, ఆర్పీ రోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పులాంగ్, సౌత్ ఫీట్ రోడ్, ప్రగతి నగర్, ఖలీల్వాడి, ఎల్లమ్మగుట్ట ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న ఏ వ్యాపార సముదాయాలకు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో సామాన్యులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సౌకర్యాల కోసం రోడ్లను వేయడము, రోడ్లను వెడల్పు చేయడము, మరియు ఇప్పటికే ఒక సగం రింగ్ రోడ్ అయినటువంటి దాన్ని పూర్తి రింగ్ రోడ్గా మార్చి రోడ్లను వేయాలని చెప్పేసి, బైపాస్ రోడ్లను నిర్మించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోరిక మేరకు ట్రాఫిక్ను కూడా నియంత్రించే విధంగా పోలీసులు కూడా తగు చర్యలు తీసుకొని నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో వందల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. ఏ ఒక్క నర్సింగ్ హోమ్ కు పార్కింగ్ స్థలం లేదు. ఇరుకైన వీధులు, భవనాల్లో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు, బంధువులు ఎవరొచ్చినా రోడ్ల మీదనే వాహనాలు పార్క్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బస్టాండ్ ప్రాంతాల్లో టూ వీలర్ నడపడం కూడా కష్టమే. అత్యవసర వేళల్లో అంబులెన్స్లు కూడా నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీస్ అనేది కేవలం దీన్ని ఒక చోద్యం మాదిరిగా చూసుకుంటూ కేవలం ఫైన్లకే పరిమితం కావడం జరుగుతుంది తప్ప దీంట్లో పెద్ద ఏం లేదు. ఈరోజు షాపింగ్ వ్యవస్థ కానీ, దాని ముందు ఉండే ట్రాఫిక్ ఆంక్షలు కానీ, దానికి ఒక పార్కింగ్ విధానం కానీ, అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న ఏవైతే కుటీర పరిశ్రమలు ఉన్నాయో, చిన్న చిన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్చలవిడిగా అట్లనే ఉంచుకుంటూ కేవలం చలన్ల పైన మాత్రమే దృష్టి పెట్టడం జరుగుతుంది తప్ప దీన్ని ఏ విధంగా అరికట్టాలనేది ఎక్కడ మాత్రం వీళ్ళు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ఎన్ని ఫైన్లు వేసినా లాభం లేకుండా పోయిందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. పార్కింగ్ స్థలం లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్నామని తెలిపారు. అయితే వ్యాపారులు భవన నిర్మాణాలు జరిపేటప్పుడు పార్కింగ్ స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తూ ఉన్నారు. అట్లా షాప్ యజమానులు కూడా ఏం చేస్తున్నారంటే షాప్తో పాటు షాప్ ముందున్న స్థలాన్ని కూడా ఆక్రమించుకొని రాకపోకలు తీవ్ర ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. కొంతమంది షాప్ యజమానులు సెల్లార్ పాయింట్స్ అంటే వాహనాలు ఉంచుకోవాల్సినటువంటి ప్రదేశాల్లో వాళ్ళు స్టోర్స్ పెడతా ఉన్నారు. కొంతమంది హాస్పిటల్స్ వాళ్ళేమో ల్యాబులు పెడతా ఉన్నారు సెల్లార్లో. అవి లేకపోవడం వల్ల ఆ వాహనదారులు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వారి యొక్క వాహనాలను రోడ్డుపైన నిలిపివేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నవి. సమీప గ్రామాల వరకు నగరం విస్తరించినా వ్యాపారం మాత్రం సిటీకే పరిమితమైంది. దీంతో పాత భవనాలు కూల్చి కొత్త భవనాలు నిర్మించి వ్యాపార సముదాయాలుగా మారుస్తున్నారు. కానీ పార్కింగ్ సౌకర్యం మాత్రం ఏర్పాటు చేసుకోవడం లేదు. అసలే ఇరుకైన రోడ్లు, వాటి మధ్యలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి.